వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ ఎండాకాలం రాగానే ఈ కొడుకులకు ఎరిలేస్తుందా, పిచ్చిలేస్తుందా ఏం అర్థం కాదు. హిందూ ఆలయాలను, హిందూ దేవతలే టార్గెట్‌గా పిచ్చి పిచ్చి చేష్టలని చేస్తా ఉంటారు. సో, ఈస్ట్ ఢిల్లీలో ఒక టెంపుల్ ముందు జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. అసలు ఏంటి ఆ ఘటన? ఈ పిచ్చి నా కొడుకులు ఏం పిచ్చి పని చేసిర్రో ఒకసారి చూద్దాం. ఇది ఈస్ట్ ఢిల్లీలోని భజన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి రాధాకృష్ణ టెంపుల్ ఇది. రాధాకృష్ణ ఆలయం. ఈ ఆలయానికి ఖండంలో టాయిలెట్ పోసి ఈ ఆలయ గేటుకు ఎవడో కట్టిపోయిండు. సో, దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతా ఉంది. చూడండి ఈ గేటుకి ఎట్లా కట్టిండో చూడు. ఇంకా పూల గేటుకు పూలదండ వేస్తే ఆ పూలదండ మీద వీడు కట్టిండు. సో, ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు అంటే ఒకప్పుడు మొఘళ్ళు, ఢిల్లీ సుల్తానులు వీళ్ళు హిందూ ఆలయాలను, హిందూ దేవుళ్ళను అపవిత్రం చేస్తూ, వాటిని ధ్వంసం చేస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఏదైతే చర్యలకు పాల్పడ్డారో, సో ఇప్పుడు అదే రీతిలో నడుస్తూ ఉంది. ఆ ఢిల్లీ నుంచి మొదలు పెడితే కింద తమిళనాడు, కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. మన దగ్గర కూడా మొన్న మనం చూసినాం, మల్కాజ్గిరిలో సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఓ దుర్మార్గుడు వచ్చి అపవిత్రం చేసిండు అమ్మవారు ముందే. సో ఇది పరిస్థితి. ఈ ఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించి ఈస్ట్ ఢిల్లీ ఏసీపీ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఆయనకు ఫిర్యాదులు అందినాయి పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో. సో దీని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారా, సీసీ కెమెరాలో చూసి వీడు ఎవడు అట్లా కట్టిండు, అసలు అట్లాంటి ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది, వాడు మైండ్లో ఇస్లాం ఏం బోధిస్తుంది, వాడే కట్టినా, అసలు ముస్లింలే కట్టిరా, హిందువులు కట్టిరా, ఎవడు కట్టిండు ఏంటి అనేది పోలీసులు విచారణ చేసి మనం పట్టుకుంటారా లేదా చూడాలి. మొత్తానికైతే ఈ గేటుకు ఇది కట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ అంశం గురించి మాట్లాడాలంటేనే అదో జుగుప్సాకరంగా ఉంది, కానీ చెప్పక తప్పలేదు. ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.